హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబుల్ క్యూ ఫ్యాక్ట్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మ్యాటర్లోకి వెళ్తే వజ్రాలకు ఉన్నంత విలువ దేనికి ఉండదు. ఒక వజ్రం దొరికితే చాలు, జీవితం మొత్తం మారిపోతుంది. అలాంటిది ఈ భూమి కన్నా పెద్ద వజ్రం ఉంటుందంటే మీరేం చేస్తారు చెప్పండి? చూస్తారు తప్ప ఏం చేయలేరు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన మిల్కీవే గెలాక్సీలోనే ఒక వజ్రం తేలుతూ ఉంటుంది. అదే స్టార్ BPM 37093. ఇది భూమి కన్నా పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 2. భూమి మీద 75% వరకు నీరే ఉంటుంది. అందులో సముద్రపు నీరు, మంచునీరు, మిగతా నీరు మంచు రూపంలో ఉంది. ఈ మంచు గురించి చెప్పాలంటే కేవలం అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచుని ఒక్కొక్కరికి గాను 13 లక్షలు ఐస్ క్యూబ్స్ ని పంచిపెట్టచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. తప్పులు చేసిన మనుషులకి వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళకి ఉరిశిక్షలు వేస్తూ ఉంటారు. కానీ ఒకచోట ఒక జంతువుని కూడా ఉరితీశారు. మ్యాటర్లోకి వెళ్తే ఒక ఏనుగు తప్పు చేసినందుకు ఏనుగును ఉరితీశారు. అసలా ఏనుగేం తప్పు చేసింది అంటే ఒక మనిషి ప్రాణం తీసింది. అందుకనే 1916 సంవత్సరంలో 20 దేశస్థులు ఏనుగును ఉరితీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీ చుట్టుపక్కల లేదా పొలాల్లో కొంగలు కనబడుతూనే ఉంటాయి. అవి చిన్న చిన్న చేపల్ని, కీటకాల్ని తింటూ బ్రతుకుతూ ఉంటాయి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొంగలు ఎక్కువగా నీటిలో నిల్చుని ఉంటాయి. అసలా కొంగలు అలా ఎలా చాలాసేపు నిల్చోగలుగుతాయి? అసలు అంతసేపు ఎలా నిల్చుంటాయి అంటే కొంగ తన శరీర ఉష్ణోగ్రతను నార్మల్గా ఉండేటట్లు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెడతాయి. అందుకోసం కాళ్లలోనే బ్లడ్ సెల్స్ ని స్టోర్ చేస్తాయి. అందువల్లే గడ్డ కట్టించేంత చల్లటి నీటిలో కూడా గంటలు తరబడి నుంచునే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. హంసల గురించి తెలియనివారు ఎవ్వరూ ఉండరు. ఇవి వేరే పక్షులతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటి జంటలో మగహంసైనా ఆడహంసైనా చనిపోతే మిగిలిన ఆ హంస ఒంటరిగా జీవిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చనిపోయే ముందు ఏ జీవి అన్నా భయపడాల్సిందే కాని ఈ హంసలు మాత్రం చనిపోయే ముందు పాటలు కూడా పాడతాయంట, వాటి లాంగ్వేజ్లో. దీన్నే స్వాన్ సాంగ్ అంటారు. చనిపోయే ముందు పాటలు పాడటం అంటే మామూలు విషయమా? లెజెండరీ డెత్. అలాగే ఇవి భాగస్వాములుగా ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల రెండు విడిపోతాయి. విడిపోయిన తరువాత వేరే హంసలతో జత అవ్వవు, ఒంటరిగానే మిగిలిపోతాయి, మగహంసైనా ఆడహంసైనా. ఫ్యాక్ట్ నెంబర్ 6. బ్యాక్టీరియా. మీరు స్కూల్ డేస్లో అనేక లెసన్లలో ఈ పేరును వినే ఉంటారు. అసలు బ్యాక్టీరియాలు అంటే ఏంటి? బ్రతికి ఉన్న అతి సూక్ష్మమైన జీవులను బ్యాక్టీరియా అంటారు. అసలు ఈ బ్యాక్టీరియా పరిమాణం ఎంత ఉంటుంది అంటే ఒక చిన్న నీటి బిందువు ఉన్నంత స్థలంలో ఇవి దాదాపు 50 మిలియన్లు ఉంటాయి. అంటే 5 కోట్లు. అందులోనే ఇవి ఇరుక్కొని రెడీగా ఉంటాయి మన మీద అటాక్ చేయడానికి. చిన్నవిగా ఉన్నా కూడా దాని నుండి వచ్చే ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఫ్యాక్ట్ నెంబర్ 7. చెట్ల వల్ల ఏమైనా నష్టం ఉంటుందా చెప్పండి? చెట్ల వల్లేగా మనం బ్రతుకుతున్నది అని మీరంటారు. కానీ అన్ని చెట్లు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు నేను చెప్పబోయే చెట్టు చాలా డేంజరస్. ఎంతలా అంటే దాన్ని ముట్టుకుంటే చనిపోయేంతలా. దాని పేరు మంచినీళ్ళ చెట్టు. పేరు మాత్రం మంచిగా ఉన్నా చెట్టు మాత్రం డేంజరస్. ఇది యాపిల్ చెట్టును పోలి ఉంటుంది. బెరడు, పండ్లు, ఆకులు ఎక్కడ ముట్టుకున్నా పాలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల దురద, దద్దుర్లు, చివరికి చెట్టులో ఏ భాగం తిన్నా మనిషి ప్రాణం పోయే సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ మధ్య కాలంలో యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. మీరు కూడా చూసే ఉంటారు. ప్రతి ఒక్క వెహికల్ పైన ఆరెంజ్ కలర్లో యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ని 2015 సంవత్సరంలో కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ డిజైన్ చేశాడు. వినాయక చవితి సందర్భంగా కరణ్ ఆచార్య ఫ్రెండ్స్ అందరూ ఒక మంచి ముద్రని రెడీ చేయమంటే కరణ్ ఆచార్య యాంగ్రీ హనుమాన్ను క్రియేట్ చేశాడు. అది వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అలా చిన్న చిన్నగా వెహికల్స్ పైన ఈ స్టిక్కర్ని ఎక్కువ మంది యూజ్ చేస్తారు. అప్పట్నుండి టోటల్ వెహికల్స్ మీద ఈ యాంగ్రీ హనుమాన్ స్టిక్కర్స్ ఫేమస్ అయిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. చాలా వెహికల్స్కి రివర్స్ గేర్ ఉంటుంది. అంటే కార్లకి, బస్సులకి, లారీలకి, ఆటోలకి వీటన్నిటికీ ఖచ్చితంగా ఫార్వర్డ్ గేర్, రివర్స్ గేర్ ఉంటాయి. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఫ్లైట్స్కి రివర్స్ గేర్, ఫార్వర్డ్ గేర్ ఉంటుందా లేదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. నిజానికి ఫ్లైట్స్కి అసలు ఫార్వర్డ్ గేర్, రివర్స్ గేర్ లాంటివి ఏమీ ఉండవు. అయినా కూడా ఫ్లైట్స్ వెనక్కి వస్తాయి. అదెలా అంటే విమాన రెక్కల క్రింద టర్బోప్రాప్ ఇంజన్స్ ఉంటాయి. వాటి మీద డైరెక్షన్లో గాలి ప్రవాహాన్ని కలిగించి ప్రెషర్ తీసుకురావడం వల్ల విమానాలు వెనక్కి కదులుతాయి. అంతేగాని నార్మల్ వెహికల్స్కి ఉన్నట్లు ఫార్వర్డ్ గేర్స్, రివర్స్ గేర్స్ ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు కూడా పాలని ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూనే ఉంటాం. అలాంటి పాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు పాలు ఎందుకు తెలుపు రంగులోనే ఉంటాయి? ఎందుకంటే పాలల్లో వైట్ కలర్ కేసేన్ ఉంటుంది. పాలల్లో మెయిన్ ప్రోటీన్ కైసేన్. ఈ కైసేన్ పాలలో
కాల్షియం ఫాస్ఫేట్తో మైకెల్ అనే చిన్న కణాలను ఏర్పరుస్తుంది. దీనిపై కాంతి పడినప్పుడు అది వక్రీభవనం చెంది దీంతో పాలు తెల్లగా కనిపిస్తాయి. దానికి తోడు పాలలో ఉండే కొవ్వు కూడా తెలుపు రంగు కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 11. అన్ని దేశాలలో నదులు ఉండటం చాలా కామన్. కానీ ప్రపంచంలోనే అత్యధికంగా నదులు కలిగిన దేశం మాత్రం కెనడా. ఈ కెనడా దేశంలో ఒక విచిత్రమైన నది కూడా ఒకటుంది. దాని పేరే బాయిలింగ్ రివర్. అంటే ఇది 24 గంటలు మరుగుతూనే ఉంటుంది. అది కూడా 200 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో. ఇందులో ఏ జీవి పడినా కూడా చనిపోవడం కన్ఫామ్, బ్రతికే ఛాన్సే లేదు. అయినా కూడా అదే నది ఎందుకలా మరుగుతూ ఉంటుంది అంటే ఆ నది కింద అగ్నిపర్వతాలు ఉంటాయని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ప్రపంచంలో మీరెక్కడికి వెళ్లి చూసినా కూడా వాటర్ ట్యాంకర్లు రౌండ్గా ఉంటాయి. అంటే గుండ్రంగా ఉంటాయి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వాటర్ ట్యాంకులు ఎందుకు గుండ్రంగా, అలాగే వాటి మీద స్టెప్ బై స్టెప్ లైన్స్ ఎందుకు ఉంటాయోనని. వాటర్ ట్యాంకులు గుండ్రంగా ఉండటం వల్ల వాటి మీద ప్రెషర్ అనేది ఈక్వల్గా మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ వాటర్ ట్యాంక్ గుండ్రంగా లేకుండా డబ్బా షేప్లో ఉంటే దానిమీద ప్రెషర్ పడి అది పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకులు గుండ్రంగానే ఉంటాయి. దానికి తోడు వాటి మీద లైన్స్ ఉంటాయి కదా, అవి ఎందుకుంటాయంటే ఇప్పుడు మనకు వేసవి కాలంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాటర్ ట్యాంక్ సాగకుండా ఆ లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. అందుకని ఎక్కడ చూసినా కూడా వాటర్ ట్యాంకులు గుండ్రంగా, వాటి మీద లైన్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీరు కార్టూన్స్ చూస్తూ ఉంటారా? అయితే టామ్ అండ్ జెర్రీ గురించి మీకు తెలిసే ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 90s కిడ్స్కి టామ్ అండ్ జెర్రీ అంటే ఒక ఎమోషన్. ఈ టామ్ అండ్ జెర్రీ గురించి చెప్పాలంటే మొదటగా వీటి పేర్లు టామ్ అండ్ జెర్రీ కాదు, జాస్పర్ జింక్స్. తర్వాత వీటి పేర్లను టామ్ అండ్ జెర్రీగా చేంజ్ చేశారు. టామ్ అండ్ జెర్రీ ఆస్కార్స్కి 13 సార్లు నామినేట్ అయ్యి 7 సార్లు గెలిచింది. అలాగే నాసా కూడా అంతరిక్షంలో ఉన్న వాళ్ల ఉపగ్రహాలు ఒకదాని వెనుక ఒకటి వెళ్తూ ఉంటాయి. అంటే ఆ ఉపగ్రహాలు ఒకదాని వెనుక ఒకటి వెంబడిస్తూ ఉంటాయి. అందుకుగాను నాసా ఆ ఉపగ్రహాలకు కూడా టామ్ అండ్ జెర్రీ అనే పేర్లు పెట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీరు ఏఆర్ రెహమాన్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే అతను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఎంతలా అంటే ఆ పాటలను కూడా ప్రతి నలుగురిలో ఒకరు పాడుకునే విధంగా ఉంటాయి. అలాంటి రెహమాన్ మొదటి పేరు వచ్చేసి ఏఎస్ దిలీప్. కానీ వీరి కుటుంబం ఇస్లాంలోకి కన్వర్ట్ అయింది. అందువల్ల ఏఎస్ దిలీప్ పేరు నుండి ఏఆర్ రెహమాన్కు పేరు చేంజ్ చేసుకున్నారు. అయినా ఏఆర్ రెహమాన్కు తన మొదటి పేరు ఏఎస్ దిలీప్ అంటే అసలు ఇష్టం లేదట. ఒక హిందూ జ్యోతిష్యుడు సలహా ప్రకారమే ఏఆర్ రెహమాన్గా పేరును చేంజ్ చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ట్రైన్స్లో జర్నీ అంటే ఎవరికిష్టముండదు చెప్పండి? మీరు ట్రైన్స్లో వెళ్లేటప్పుడు ట్రాక్ మీద కంకర్రాళ్లు పోసి ఉంటారు. అది మీరు మీ కళ్ళారా చూసే ఉంటారు. అలాగే మీరెప్పుడైనా మెట్రో ట్రైన్స్లో జర్నీ చేశారా? అప్పుడు మీకు డౌట్ వచ్చిందా? అంటే నార్మల్ ట్రైన్స్ వెళ్లే ట్రాక్స్ మీద కంకర్రాళ్లు వేశారు. ఈ మెట్రో ట్రైన్ వెళ్లే ట్రాక్స్ మీద కంకర్రాళ్లు ఎందుకు వేయలేదు అని మీరెప్పుడైనా థింక్ చేశారా? మెట్రో ట్రైన్ ట్రాక్ మీద కంకర్రాళ్లు ఎందుకు వేరు అంటే భూమి నుండి కొన్ని అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. వాటి మీద కంకర్రాళ్లు వెయ్యాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. అంటే బరువు అనేది పెరిగిపోతుంది. అందుకే మెట్రో ట్రాక్ని కాంక్రీట్తో నిర్మిస్తారు. కానీ కంకరాలు పోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 16. మనమేమైనా షాప్స్కి వెళ్ళినా అక్కడ కందిపప్పుని, పల్లీలని లేదా మాంసాన్ని కేజీల్లో అమ్ముతారు. అదేవిధంగా పాలని, నూనెని లీటర్స్లో అమ్ముతారు. కానీ మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? అంటే కోడిగుడ్లను డజన్స్లో అమ్ముతారు. అలా ఎందుకు డజన్స్లో అమ్ముతారు? దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది. డజన్ అనగానే 12 గుడ్లు. ఈ 12 సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉంది. అంటే ఈ 12ని 2 భాగాలుగా 6+6 పంచుకోవచ్చు. లేదా 3 భాగాలుగా 4+4+4 పంచుకోవచ్చు. లేదా 4 భాగాలుగా 3+3+3+3 పంచుకోవచ్చు. దీంతో కుటుంబంలో 2, 3, 4 వ్యక్తులు ఉన్నా కూడా వీటిని సరిసమానంగా సులభంగా పంచుకోవచ్చు అనే థియరీ కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. పాములంటే భయపడని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే అది ఎక్కడ కాటేస్తుందో అన్న భయంతో. అంటే పాము కాటేస్తే చనిపోతారు కదా, ఎందుకంటే వాటి విషం అలాంటిది. మరి అలాంటి విషమున్న పాములు మనుషులను కాటేస్తే మనుషులు చనిపోతారు. అదే పాములు వాటి అంతటవి కాటేసుకుంటే చనిపోతాయా లేదా అని మీరెప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు జీనియస్. మీకు ఈ ఆలోచన వస్తే కామెంట్ చేయండి జీనియస్ అని. పాము తనను తాను కాటేసుకుంటే వాటికి విషం ఎక్కినా కూడా దానికి సహజ రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల ఆ విషాన్ని తట్టుకునే శక్తి ఇస్తుంది. ఆ విషానికి సొంతంగా యాంటీడోట్ను తయారు చేసుకుంటుంది. అందువల్ల ఆ పాము తనని తాను కాటేసుకున్నా చనిపోయే ఛాన్సే లేదు. కానీ ఒక జాతికి సంబంధించిన పాము వేరే జాతి పామును కాటేస్తే మాత్రం చనిపోతుంది. పాముల్లో మీకు తెలిసిన అత్యంత డేంజరస్ స్నేక్ ఏదో కామెంట్ చేయండి.
ఫ్యాక్ట్ నెంబర్ 18. ప్రపంచంలో 7 వింతల్లో తాజ్మహల్ కూడా ఒకటి. ఈ తాజ్మహల్ గురించి తెలియనివారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే షాజహాన్ ముంతాజ్ ప్రేమలకు ఇది ఒక గుర్తుగా నిలుస్తూ ఉంటుంది. తాజ్మహల్ అని పేరు చెప్పగానే అందరూ తెలుసు తెలుసు అని అంటారు. కాని మీకు తెలియని ఇంకో తాజ్మహల్ కూడా ఉంది. దాని పేరే బ్లాక్ తాజ్మహల్. ఇది మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో ఉంది. తాజ్మహల్ కట్టడం కంటే ముందే ఈ బ్లాక్ తాజ్మహల్ని ఒక మొఘల్ పాలకుడు కట్టించాడు. మొదట్లో ఈ తాజ్మహల్ బాగానే ఉండేది. కాని కాలక్రమేణా వర్షాలు పడి అక్కడ పక్షులు ఎక్కువగా వాలి ప్రకృతిలో మార్పుల వల్ల ఆ తాజ్మహల్ నలుపు రంగులోకి మారిపోయింది. అందుకే అప్పట్నుండి దాన్ని బ్లాక్ తాజ్మహల్ అని అంటూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. బల్లులు చూసిన వెంటనే కొంతమంది భయంగా దూరం వెళ్ళిపోతారు. మన ఇళ్లలో తిరిగే బల్లికి అంత వాల్యూ లేదనుకోండి. కానీ కోట్లలో పలికే ఒక బల్లి ఉంది. దాని పేరే గెక్కో లిజర్డ్స్. దీనిని బీహార్ బల్లి అని కూడా అంటారు. ఇది బీహార్లో, నేపాల్లో ఎక్కువగా ఉంటుంది. వీటికి అంత ధర ఎందుకు అంటే దీన్ని నపుంసకత్వం, మధుమేహం, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల ఔషధాలలో ఉపయోగిస్తారు. దీంతో మార్కెట్లో బీహార్ బల్లికి కోట్లలో డిమాండుంటుంది. మన దేశంలో ఈ బల్లులను పట్టుకోవడం చట్టవిరుద్ధం. అయినా కూడా మనవాళ్లు గవర్నమెంట్కి తెలియకుండా సైలెంట్గా పట్టేసి చైనాకి కోట్లలో విక్రయిస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. ఈ జనరేషన్స్లో మొబైల్స్ని అందరూ ఎలా యూజ్ చేస్తున్నారో కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మీరు మొబైల్స్ని యూజ్ చేయండి, తప్పులేదు. రాత్రులు నిద్రపోయేటప్పుడు మాత్రం మీ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టుకుని నిద్రపోకండి. ఎందుకంటే మనం రేడియేషన్కి గురవుతాం. దానివల్ల ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకని మొబైల్స్కి కొద్దిగా దూరంగా నిద్రపోండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.